ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా సంగీత కళాకారుల్ని, దైవ సేవకుల్ని ట్రోల్ చేసేవాళ్ళు లేదంటే విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. ఇప్పుడు ఈ వీడియో చూడండి. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు నేను చేస్తావని. ఈ పాట రాసిన వ్యక్తి తన అనుభవాల్లోంచి ఈ పాటలు రాశాడు. ఏడుస్తూ ఈ పాట పాడుతున్న వ్యక్తి తనకి ఎంతో ఆదరణ కలిగి ఈ పాట పాడుతున్నాడు. ఇతను ఎందుకు ఏడుస్తూ పాడుతున్నాడో ఇతన్ని అడిగితేనే చెప్పగలడు. ఇతనికి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, మరణకరమైన బాధల్లో ఉన్నప్పుడు ఈ పాట చాలా ఆదరించింది. అంటే ఇతని అనుభవం ఇతనికి ఆదరణ. దేవుని హృదయానుసారుడు అని అనిపించుకున్న దావీదులో కూడా ఒక చిన్న లోపం ఉంది ఫ్రెండ్స్. ఆ లోపాన్ని దేవుడు సరిచేసి ఆయన మహిమకు కారణంగా దావీదుని వాడుకోవడం జరిగింది. ప్రతి దైవ సేవకుడు అవనివ్వండి, సంగీత కళాకారులు అవనివ్వండి, ఎన్నో వదిలేసుకుని దేవుని పిలుపుకి లోబడి ఆయన ఇచ్చిన ప్రణాళికని నెరవేర్చడానికి ఈ సేవలోకి వస్తారు. మనం వాళ్ళని విమర్శించి వాళ్ళని ఇంకా బాధ పెట్టి వాళ్ళు ఈ సేవ వదిలేటట్లు పరోక్షంగా కారణమయ్యే సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. మనం వాళ్ళని విమర్శించడం వల్ల, వాళ్ళని బాధ పెట్టడం వల్ల సేవకి ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపాలని మనం చూడకుండా వాళ్ళ అనుభవాల్లోంచి మనం ఇంకా ఏం నేర్చుకోగలుగుతాం అనేది మనం ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవసరమైతే మనకి ఏదైనా ఒక మనిషిలో లోపం కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. లేదంటే వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేద్దాం, పర్వాలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళని విమర్శించడం వల్ల మనకి వచ్చేదేం లేదు, కానీ సేవకైతే చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి వాళ్ళని విమర్శించే మనసు దేవుడు మనలోంచి తీసివేయాలని మనం దేవుని ప్రార్థిద్దాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.